శివాయ గురువే నమః. ఈ భూమిపై ఎందరో మహాత్ములు అవతరించారు. ఆచార్యులు, ఋషులు, యోగులు, మహానుభావులు ఎందరో ఉన్నారు. అందులో మనకి వ్యాస భగవానుడు, మరి శంకరాచార్యులు గారు, రామకృష్ణ పరమహంస, ఒక రామానుజాచార్యులు గారు, వివేకానందుడు, కృతయుగంలోనే మనకి దత్తాత్రేయులు అవతరించారు. అందరికంటా ముందు దత్తాత్రేయులు గారు, మరి ఆయన అవతార శ్రీపాద వల్లభులు, మాణిక్య ప్రభులు, ఆయన అవతారం అయిన శ్రీ సాయిబాబా గారు, అందరూ మహాపురుషులందరూ అవతరించారు. ఇది మన భాగ్యమే కదా. అంతేగాక పూర్ణావతారమైన పరశివ శ్రీ బాలయోగి మహానుభావులు ఈశ్వర మహాదేవు, ఈయన గారు సంపూర్ణ అవతారం అన్నమాట. అందుకే ఈయన ఏ ఆడంబరాలకు ఇష్టపడరు. ఈయన మన భక్తిని ఆయనకి మన భక్తి కావాలి, అంతేగాని మన గురించి ఆయన తరింపజేయడానికి వచ్చారు, కానీ మన ధనం కోసం కాదు. ఆయన మీరందరూ ఆయన్ని భక్తితో సేవించుకుంటూ ఉండటం మనకి చాలా అదృష్టం అన్నమాట. ఇది ఆయన బాలయోగేశ్వరు మహారాజు గారు మనకి అందుబాటులో ఉండటానికి లోక కళ్యాణం కోసం మన కష్టాలు, మన సమస్యలు, సంసారపు సమస్యలు ఎన్నో ఉంటాయి కదా మానవుడు అన్న తర్వాత, అవన్నీ తీర్చడానికి ఆయన్ని మన ముందుకు పంపించారు సిద్ధయోగులైన కనుక మనం ఈశ్వరు గురువు గారిని, శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వరు గారిని మనం భక్తిపూర్వకంగా సేవించుకుంటూ మన జన్మ సార్థకత చేసుకుందాం. ఇది ఎవ్వరికీ దొరకని దుర్లభమైనటువంటిది. సంపూర్ణంగా భక్తులు నమ్మిన ఎడల వారికి తెలియకుండానే పరమాత్మతో మమేకమైపోయి మనం అనిర్వచనమైన ఆనందంతో తేలియాడతాము. అది చూడండి, మీరు అనుభవించండి. అనుభవిస్తే మీ మనసులకే తెలుస్తుంది. నేను చెప్పేటటువంటి కల్పించి చెప్పే మాట కాదు. మీరు అనుభవించండి, తరించండి, మీరు ఆనందంగా ఉండండి. అంతే గురువుగారు మన గురించి కోరుకునేది. మన కోసం ఆయన అవతరించారు కనుక మనం అందరం ఆయన సేవా భాగ్యంలో తరించుదాము.